అయ్యా నీటికి వచ్చిన తర్వాత అందరూ నవధానం చేయాలి. స్వామివారు వచ్చారు మన స్వామి సంఘం మఠం నుంచి చిమ్మయ్య స్వామి గారు. మీరు కదా అక్కడ తెలివిగా భోజనంలో పెట్టండి. గారు అవధాన్యాలు వేసి దంపతులు మీరు పీట మీద కూర్చోండి, వచ్చి కూర్చోండి ఇక్కడ. నెక్స్ట్ అయ్యా మొదటి కొబ్బరికాయ కొడుతున్నారు కదా సోమవారం వచ్చేది ఇక్కడ. కూర్చోయ్యా కూర్చోండి అయ్యా, మీరు కూడా ఉన్నాయా? రే అక్షతలు తీసుకోండి అయ్యా. మౌత్ క్లీన్ రావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమం ప్రవర్తిస్తాంలే బాబా. సభాయ నమః అంటూ సభాసరస్సు నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు వెంకట్రావు గారికి, ముఖ్య అతిథులు సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు జనార్దన్ గారికి, పెద్దలు సోదరులు గోపాలకృష్ణ గారికి, వదినమ్మ అని చెప్పి పిలిచారు మరి డివి శివరాం గారికి, అదేవిధంగా యశ్వంత్ గారికి, హరిబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వెంకటరామయ్య గారికి, అదేవిధంగా మోహన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మండలికి అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లాకి సంబంధించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయిక మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయడం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు తీసుకెళ్ళలేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే, ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుల్ని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం. కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాల్ని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ
వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని, స్థలాన్ని దానం చేయడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకటరామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. కులాల వారీగా మనకి ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు. ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెనుకబడినటువంటి వారు చాలా మంది ఉంటారు కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయడం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన. అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారితో, నందమూరి తారక రామారావు గారితో, ఒకానొక సందర్భంలో వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు. పాత్రికేయులు వారి దగ్గరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా వారు, అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు మా తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది. మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అభ్యర్థిగా కూడా మేము చూస్తూ ఉంటాం దేశానికి, కానీ మీరు ఎప్పుడైతే కాషాయ దుస్తులు ధరిస్తారు మీరు వెంటనే ఒక మతానికి పరిమితం అవటం కాదా, మరి ఇది మీకు ఒక రకంగా ఇబ్బందికరం కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు, ఎందుకంటే సెక్యులరిజం అని ఒక జాతీయ భావం అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది మీకు ఇబ్బంది కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం నేటి వరకు కూడా నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. వారు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే, దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను, ఎందుకంటే ప్రతి తల్లి కూడా, ప్రతి మహిళ కూడా మాతృ సమానరాలు. అయితే నా తల్లి నన్ను గర్భాన మోసి 9 నెలలు తన గర్భాన మోసి తన ప్రాణాన్ని ఒట్టి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయడంలో తప్పులేదు కదా అని చెప్పి మా తండ్రి గారు అన్నాడు చెప్పారు. అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనకి కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు, కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మారటం అనేది ఇది ఖచ్చితంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం అనేది మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈ నేపథ్యంలో కాకతీయ సేవా సమాఖ్య వారు కేవలం కమ్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ వసతిని అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఎవరైతే నిజంగా ఉన్నత విద్యని వారు అందుకోలేకపోతున్నారో వారికి తమ సహకారాన్ని అందిస్తూ వారికి సైతం ఈ వసతిని అందించడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. సమాజ సేవ ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహతోటి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే కేవలం మన మధ్యన కాకుండా ఇతర సమాజంలో చాలా మంది కూడా అనేక అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వారందరూ ఉంటారు. కనుక వారికి చేయూతను అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉండటం మాత్రమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అని ఏదైతే మన పెద్దలు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ పరహ అని చెప్పి మన పెద్దలు స్కంద పురాణంలో చెప్పారు. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవాలయంగా భావించినట్లయితే ఆ దేవాలయంలో నివసించేటువంటి జీవాత్మని మనం పరమాత్మగా కొలవాలి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని మనం అనుకరిస్తూ సమాజంలో ఉన్నటువంటి వారికి కనుక మనం సేవ చేసినట్లయితే ఖచ్చితంగా అది ప్రత్యక్షంగా మనం ఆ వ్యక్తికి చేసినటువంటి సేవే అయినా పరోక్షంగా అది భగవంతుడికి మనం అర్పిస్తున్నటువంటి సేవ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక దానికి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత, ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణంగా కాకతీయ సేవా సమాఖ్య కావచ్చు లేకపోతే ఈ రకమైనటువంటి సమావేశాలు నాకు ఎప్పుడు కూడా ఇది స్ఫురణకు వస్తున్నటువంటి కవిత. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమే గుడక లేసేవాడు,
ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు వాడు తెలుగువాడు. మంచి మనసు ఎదురైతే మాలలు ఇచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఆగకాయ వియోగం అసలు సైపనివాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు వాడు తెలుగువాడు. ఇది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత. నారాయణ రెడ్డి గారికి మా కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గర. ఆ నేపథ్యంలో వారిని అడిగాను, బాబాయ్ మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కవిత రాశారు అని అంటే, ఇంకెవరమ్మా తెలుగువారే కదా అని చెప్పి వారు అన్నారు. కానీ ఆ తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మద్రాసీయులుగా పరిగణించబడేటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, సంస్కృతి, భాష ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి రామారావు గారి రూపమే నా కళ్ళ ముందు ఈ కవిత చదివినప్పుడల్లా నాకు సాక్షాత్కరిస్తుంది. పంచకట్టుడు కావచ్చు, లేకపోతే వారు భోజన ప్రియులు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులోనూ ఆవకాయ గోంగూర అంటే వారికి ఉన్నటువంటి ప్రీతి ఎంతో మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక బాబాయ్తో నేను ఎప్పుడు అనేదాన్ని, బాబాయ్ మీరు తెలుగువారని అంటారు కానీ నాకు మాత్రం నందమూరి తారక రామారావు గారి గుర్తుకొస్తారని చెప్పి అనేక సందర్భాల్లో వారికి చెప్తూ ఉండేదాన్ని. కనుక అటువంటి నందమూరి తారక రామారావు గారిని ఇవాళ స్మరించుకోకుండా మాత్రం మనం ఉంది. అంటే స్మరించుకోవటం అంటే ఇటువంటి సభలు నిర్వహించుకుంటున్నప్పుడు సాధారణంగా వారికి అన్ని విధాలా కూడా దీప ప్రజ్వలన చేస్తాం, పుష్పాంజలి ఘటిస్తాం, వారి గురించి 4 మాటలు ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. కానీ మనం నిజంగా స్ఫూర్తి పొందవలసింది ఏమిటంటే వారి జీవన ప్రస్థానంలో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేటువంటి అంశం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి విషయం వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చి వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు, 50 పైసలు నేను జేబులో పెట్టుకుని వచ్చానమ్మా, ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే అది నేను. ఈరోజు కాకతీయ సేవా సమాఖ్య సభాధ్యక్షులు వెంకట్రావు గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా గోపాలకృష్ణ గారు, మన హరిబాబు గారు, మా మామ శివరాం గారు, అదేవిధంగా యశ్వంత్ గారు, ఇంకా మన రవి గారు, చాలామంది పెద్దలంతా కూడా ఈరోజు వచ్చిన భూమి పూజకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మొదటిగా భగీరథ కెమికల్స్ ఎవరైతే మన వాళ్ళు వెంకటరామయ్య గారు ఈరోజు రావటం, వాళ్ళంతా కూడా స్థలం కేటాయించడం, వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకతీయ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, ఇదివరకు కూడా కొన్నిటికి కూడా మేమంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి గారు రావటం, ఇప్పుడు దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరినీ కూడా కార్యక్రమం జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా, అందరం కలిసి పని చేసుకోవాలి. ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలరు సుఖం అని చెప్పారు. అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఉపయోగం లే, కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొన్న ఒకటి జరిగింది, ఇవాళ ఒకటి, ఇన్ని అనేది మంచిది కాదు. నేను వెంకట్రావు గారు వస్తే కూడా చెప్పాను, అందరం కూర్చుందాం, అందరం ఒకటి చేద్దాం. అందరూ చేయాల్సింది ఏదో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే. ఏం చేసినా కూడా ప్రజల కోసం అదేవిధంగా పేదల కోసం చేయాల్సిన బాధ్యతల్లో చేస్తున్నాం. కాబట్టి అందరం ఒకటిగా కలిసి చేద్దాం. ఇంకా ఎంతోమంది కూడా దానికి ఈరోజు దర్శని రవి గారు కానీ టంటోళ్ళంతా కూడా స్పాన్సర్లు చేస్తారు, కొంతమంది ముందుకు వస్తారు, అందరూ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందరం కలిసి ముందుకెళ్ళే విధంగా పనిచేద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తూ, గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.
అన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా, వారి పుత్రిక యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని, త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా, ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచామని శ్రీమతి పురంధేశ్వరి గారి సమక్షంలో చెప్పదలుచుకున్నాను. వారి యొక్క సలహా సంప్రదింపులు అలాగే తోడ్పాటు తీసుకొని ఈ సమాఖ్య ముందుకు వెళ్తున్నట్టు చెప్తూ అందరికీ నమస్కారం. కింద దించుకోను. లేకపోతే బయట